పరీక్షకి అంతా సిద్ధమైపోయింది. మరి పరీక్షకి వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు. బిఫోర్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ముందు మీరు చేయాల్సింది ఏంటంటే అర్లీ మార్నింగ్ 5 కల్లా నిద్ర లేవండి. 5:30 మినిమం నిద్ర లేవండి. ఈరోజు నైట్ అంతా బాగా పడుకోండి. ఎగ్జామ్ హాల్కి తొందరగా వెళ్ళండి. ఒక అరగంట గంట ముందు వెళ్ళినా కానీ పర్వాలేదు. దేవుడికి ప్రార్థించండి. అలాగే మీ అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ, ఒక ఆధార్ కార్డు అవసరమైతే ఆధార్ కార్డు కానీ, లేకపోతే హాల్ టికెట్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళండి. అండ్ స్టే కామ్, ఎవరితోనూ గొడవ పడకండి. అండ్ ఇన్విజిలేటర్లతో గొడవ పడకండి. మిమ్మల్ని ఫ్రిస్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశించే ముందు. వాళ్ళ మీద ఇరిటేట్ అవ్వకండి. అండ్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు అక్కడ కూర్చున్నాక సుదీర్ఘంగా ఆ, ముక్కుతో గాలి పీల్చి నోటితోటి వదలండి. 5 సార్లు అట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. సో ఇటువంటి ప్రయత్నం చేస్తే మీకు మైండ్ఫుల్నెస్ అనేది వస్తుంది. అంటే తర్వాత కళ్ళు మూసుకుని ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి కళ్ళు తెరిచి మీ ముందున్నటువంటి 4 వస్తువులు గమనించండి. ఆ టేబుల్ కావచ్చు, చైర్ కావచ్చు, లేకపోతే మీ చేతిలో ఉన్న ప్యాడ్ కావచ్చు, ఆర్ క్వశ్చన్ పేపర్ కావచ్చు, ఆన్సర్ షీట్ కావచ్చు, ఏదైనా సరే 4 వస్తువులు గమనించండి. అలాగే 3 వస్తువులు పట్టుకుని స్పర్శించుకోండి. అంటే మిమ్మల్ని మీరు ప్రకృతిలో మమేకం చేసుకోవాల్సినటువంటి సమయం అది. ఈ మైండ్ఫుల్నెస్ ద్వారా జరగాలి. అండ్ ఈ రోజు రాత్రికి తగినంత నిద్రపోండి. అలాగే స్టే పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్. పాజిటివ్గా ఉండండి. ఎగ్జామ్ అనేది మన జీవితంలో ఒకటి తప్ప మనం ఎగ్జామ్లో భాగం కాదు. ఎగ్జామ్ మన జీవితంలో భాగం. ఈ ఒపీనియన్ తోటి ముందుకెళ్ళండి. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు ఇన్స్ట్రక్షన్స్ చాలా స్పష్టంగా చదవండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ గ్రూప్ 1 రాసేవాళ్ళు చాలామంది ఒక క్వశ్చన్కి రాయాల్సినటువంటి ఆన్సర్ ఇంకో క్వశ్చన్కి రాశారు. అంటే ఈ ఆన్సర్ బుక్లెట్లో అది దానికి వ్యాలిడిటీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ నెంబర్ 14th క్వశ్చన్ రాసే చోట 15th క్వశ్చన్ రాశారనుకోండి ఆన్సర్, అది వ్యాలిడిటీ చేయలేరు. అది కాబట్టి మీరు ముందుగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చదువుకుని ఉంటే సరిపోతుంది. అండ్ మీ టైం ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోండి. మీకు 150 నిమిషాలు ఉంటాయి, 150 ప్రశ్నలు ఉంటాయి. ఏ ప్రశ్నకి 1 మినిట్ కన్నా ఎక్కువ పెట్టకూడదు అనేటటువంటి పర్స్పెక్టివ్లో వెళ్ళండి. అలాగే తగినంత వాటర్ తాగండి. అండ్ అలాగే ఒక చాక్లెట్ మీరు చప్పరించండి. ఎగ్జామ్ రాస్తున్నంతసేపు ఒక చాక్లెట్ చప్పరించేటట్టుగా అరేంజ్మెంట్ చేసుకోండి. అండ్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి లోను కాకండి. అండ్ చివరిలో ఒక 10 నిమిషాలు మిగిల్చుకునేటట్టుగా ఉంచుకొని ఒక రివ్యూ ఒకసారి చూసుకోండి. సో ఇట్లా ఈ ఎగ్జామ్ టైంలో చేయాల్సిన పని. అలాగే డ్యూరింగ్ ది ఎగ్జామ్ బ్రేక్, ఒక ఎగ్జామ్ అయిపోయాక మొత్తం 4 పేపర్లు కాబట్టి 2 రోజులు ఎగ్జామ్ కనుక, ఒక ఎగ్జామ్ అయిపోయాక ఇంకో సెకండ్ ఎగ్జామ్కి మధ్యలో బ్రేక్ ఉంటుంది కనుక ఆ ఎగ్జామ్ బ్రేక్ టైంలో కామ్గా ఉండండి. అండ్ ఓపికతో ఉండండి. నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. అండ్ నీడలో ఉండండి, ఎండలోకి వెళ్ళకండి. కాస్త పెరుగన్నం తినండి. బిర్యానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ ఇటువంటివి అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు. స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. తర్వాత మళ్ళీ రెండో ఎగ్జామ్ కూడా రాసేస్తారు. ఇదే పద్ధతిలో మొదటి పద్ధతిలో రాస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు రాసిన ఎగ్జామ్ గురించి ఆలోచించకండి. ఆల్రెడీ మీరు 2 ఎగ్జామ్స్ రాసేసారు మొదటి రోజున. కీ చూసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మేము కీ అయితే రెడీ చేసి పెడతాం. అండ్ జస్ట్ చిల్ అంతే. ఆ, ఈవినింగ్ కాస్త ఫుడ్ తినండి. లైట్ వెయిట్ ఫుడ్ ఉండేటట్టుగా, లైట్గా ఉండేటట్టుగా తినండి. తగినంత తినండి. ఇప్పుడు కూడా మసాలాలు తినకండి. నైట్ కూడా కొంతసేపు సమయం మెడిటేషన్ చేసుకోండి. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. వీలైతే నెక్స్ట్ డే ఎగ్జామ్కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ ఏమన్నా ఉంటే అవి చదవండి. 10 గంటలకల్లా నిద్రపోండి. 8 గంటల పాటు మినిమం 8 అవర్స్ నిద్ర పూర్తిగా ఉండేటట్టు చూసుకోండి. 6 to 8 అవర్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సో ఇట్లా మీరు నెక్స్ట్ డే ఎగ్జామ్ రోజున కూడా ఇదే పద్ధతిలో ఎగ్జామ్ హాల్కి ముందే వెళ్ళాలి. అండ్ పర్ఫెక్ట్గా దేవుణ్ణి ప్రార్థించుకోండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి. బస్ ఆ దేవుడే చూసుకుంటాడంతా.